విజయవాడకు చెందిన గుణాల కార్తిక్ అనే పాపకు బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స పొంది రోజు ఫిజియోథెరపీ చేయించడం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ 19వ వార్డు అధ్యక్షుడు కాశీమాల దినేష్ చక్రవర్తి గారి దృష్టికి తీసుకురాగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఆ పాప ఆర్థిక అవసరాల నిమిత్తం తాత్కాలిక సహాయంగా 12,000 రూపాయల నగదును 50 కేజీల బియ్యాన్ని ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతిరావు గారు మరియు మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ గారు మాట్లాడారు. నా పాప సమస్యను శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మా పాప నాకు 2 ఆడపిల్లలండి. నా పెద్ద పాప కార్తిక పేరు. బ్రెయిన్ క్యాన్సర్తో 2 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతుందండి. పాపకి హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. 4 స్టేజ్లో ఉన్న పాపకి 9 సర్జరీలు చేశారు. 30 కీమోలు 30 రేడియేషన్లు పెట్టారు. పాపకి అన్ని విధాలుగా అన్నీ చేశాక పాప ఆపరేషన్ అయిన కాంచి బెడ్ మీదే ఉంటుందండి. పాప నడవాలంటే రోజు ఫిజియోథెరపీ చేయించాలి. తనకి ట్రీట్మెంట్ ప్రకారంగా అయినా ఫిజియోథెరపీ ఆహారం అనేది చాలా కావాల్సిందే తనకు అంటున్నారు. కానీ మా ఆర్థిక బాధలతో మేము పెట్టాల్సినంత కూడా చూసుకుని పెట్టాము. కానీ అందరూ ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇంకా పాపకి ఇంకా ఫిజియోథెరపీకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి ఎవరన్నా పాపకి ఏ విధంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. నాకు 2 ఆడపిల్లలు, చిన్న పాపకి పెద్ద పాపకేనండి బ్రెయిన్ క్యాన్సర్. మీరు ఏదైనా సహాయం చేస్తే నా బిడ్డ లేచి నడుస్తుంది, చదువుకుంటుంది. అందరినీ చేతులెత్తి మొక్కు. కుటుంబాన్ని మా దినేష్ 19వ వార్డు తాడేపల్లి 19వ వార్డు అధ్యక్షుడిగా ఉన్న దినేష్ అనే కుర్రాడు వాళ్ళ సమస్యని మా వద్దకు తీసుకురావటం జరిగింది. ప్రశాంతి గారికి 2 ఆడపిల్లలు, వాళ్ళల్లో పెద్దమ్మాయి. ఈ అమ్మాయికి బ్రెయిన్ క్యాన్సరు రావటం వలన పాపం వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ బసవతారకం హాస్పిటల్లో కూడా చూపించి చాలా డబ్బులు ఖర్చు అయ్యి వాళ్ళు అనేక ఆర్థిక ఇబ్బందులతో ఈ సమస్య మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. మేము మా చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆ ఆధ్వర్యంలో ఆ పాపకి ఏదో ఒక విధంగా ఆ వైద్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సహాయం చేయటానికి మేము నిశ్చయించుకున్నాము. అదేవిధంగా ఏంటంటే మా రాజేష్ గారు, దినేష్, నాని, ఇట్లాగే వెంకటేష్, మేము మా పార్టీ తరపు నుంచి మేము కొంత ఆర్థిక సహాయం చేస్తూ అదేవిధంగా వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయించడానికి మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడి మా శ్రీనివాస్ గారితో మాట్లాడి ఆ పాపకి వైద్యపరంగా ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేయించగలుగుతామని తెలియజేస్తున్నాం. వాళ్ళ పాపకి బ్రెయిన్ క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడటంతో మన జనసేన యూత్ లీడర్ అలానే 17వ వార్డు ప్రెసిడెంట్ అయిన దినేష్ చక్రవర్తి స్పందించడం నాకు చాలా హర్షణీయం. స్వయంగా ఆయన స్పందించడం కాకుండా మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఒక ఫండ్ లాగా పోగు చేసి ఆ పాపకి ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చిన దినేష్కి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఈ విషయాన్ని మన మంగళగిరి పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్తాను ఇప్పుడే తిరుపతిరావు గారు చెప్పారు. డెఫినెట్గా అంబటి గారు చెప్పినట్లుగానే మన ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడమే కాదు, దీన్ని ఇంకా అవసరమైతే చిల్లపల్లి గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళొచ్చి ఈ పాపకి పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందేలా పూర్తి ఏర్పాట్లు జనసేన తరఫున చేయడానికి మేము ప్రణాళికలు రూపొందిస్తాము. దానికి తగ్గట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇక్కడితో ఆగదు ఇది. ఇప్పుడు ఏదైతే మనం డొనేషన్ చేస్తున్నాం ఇక్కడితో ఆగదు. ఇది కాకుండా సమాజంలో ఏదైతే సంస్థలు ఉన్నాయో, రోటరీ క్లబ్ కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరినీ మేము ఇన్వాల్వ్ చేసుకొని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన మన యువనాయకుడు దినేష్ చక్రవర్తిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.